శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించినా తమకేమీ అభ్యంతరం లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. కల్తీ జరిగిన మాట వాస్తవమన్న ఆయన తదుపరి విచారణలో సుప్రీంకోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్థాయిలో కల్తీ జరిగినటువంటి నిర్ధారణ అయినాయి. అందువల్లనే మేము సిట్ ఏర్పాటు చేశాం. ఏదేమైనప్పటికీ కూడాను తిరుపతి ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. వెంకటేశ్వర స్వామికి ఏది జరిగినా కానీ మన స్వామి పెద్దవాళ్ళు చెప్పారు, శివుని ఆజ్ఞలు ఏందే చేయమైనా కొట్టదు. ఎంత పెద్ద దోషం ఉందో వాళ్ళందరినీ కూడా వెలికి తీసేందుకే ఈ కార్యక్రమం జరిగితే సుప్రీంకోర్టు తీర్పు మీద నిన్న ప్రాథమిక విచారణలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తారు. తప్పనిసరిగా దైవం తన జరిగినటువంటి లోపాలని ఎత్తి చూపే విధంగా కోర్టు నిర్ణయాలు కూడా ఉంటాయని తెలియదు. మేము ఎప్పుడూ కూడా న్యాయస్థానాలని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తాం. కానీ ప్రాథమికంగా మనకి ఇక్కడ జరుగుతున్న విచారణ కావచ్చు, ట్యాంకర్స్ విషయం కావచ్చు, ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టు దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉన్నాయి. పరిశీలన చేసి ఇంకా వాయిదాలు ఉన్నాయి. అవసరమైతే కేంద్రం ఏమవుతుంది, సిట్టే కావాలా కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలా నిర్ణయం చేసుకోమంది. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ చేసినా మాకు ఇంకా స్వాగతిస్తాం. ఇక్కడ మేము ఎవరిని కూడా అపరాధాలుగా చేయడం లేదు, ఎవరి వ్యాపారాలు దెబ్బతీయాలనుకుంటూ ఇక్కడ హిందూ ప్రజల మనోభావాలు ప్రపంచంలోనే హిందుత్వానికి వారధిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి సంస్థ హిందూ ధార్మిక సంస్థ. ఈ సంస్థ తరఫున ఏదైతే ఆ పవిత్రతగా ఉన్నటువంటి ఆవు నెయ్యి ప్రాంతాల్లో కల్తీ జరిగిన దాని మీద మేము చర్యలు తీసుకొని సిట్ ఎంక్వైరీ కూడా చేస్తా ఉంది. రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాం.